అందరికీ శుభోదయం అండి. ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు సాయంకాలం ప్రదోష వేళ పూజ హారతులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే అద్భుత ప్రవచనం చెప్పబడిందండి. మీరందరూ కూడా విని అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. హర హర శంకర జయ జయ శంకర. సుప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మికవేత్త సుప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు అద్వైత సిద్ధాంతం మరియు ధర్మసిద్ధాంతాలపై ఆయన చేసే విశ్లేషణ మహా అద్భుతం. కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు ఆదిపట్ల నారాయణదాసు గారి ప్రశిష్యుడు, కరూరు కృష్ణదాసు గారి శిష్యుడు, మనందరికీ కూడా సుప్రసిద్ధులు హరికథ చూడమని బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నాటక కళాశాలలో హరికథ అధ్యాపకునిగా పనిచేస్తూ 2006లో ఆదిపట్ల నారాయణదాసు గారి ఆరాధనా సంఘం ద్వారా ఈయనకి హరికథ చూడమని అనే బిరుదులతో సత్కరించారు. ఇంకా సంగీత సాహిత్య భూషణ, కళారత్న, వాచస్పతి మొదలైన బిరుదులు నారాయణదాసు గారిని వరించాయి. ఈయన అద్వైత సిద్ధాంతం మరియు ధర్మ సందేహాలపైన ఇచ్చేటువంటి విశ్లేషణ మహా అద్భుతంగా ఉంటుంది. శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళాయ శుభ్రవస్త్రాన్వితా యా వీణావలందమండితకరాయ శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతివిదేవైః సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय
శ్రీకృష్ణాయ వయం నమః. భక్త మహాశైలారా, చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతంలో మనకి చెప్తారు. అంటే జంతువునా నరజన్మ దుర్లభం అని శాస్త్రం చెప్తున్నది. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ దొరకడం చాలా దుర్లభం, చాలా కష్టం. ఎందుకు కష్టమయ్యా అన్నారు. పూర్వజన్మార్జితమైనటువంటి మంచి కర్మల యొక్క విశేష ఫలితం చేతనే మానవ జన్మ కలుగుతుంది. అందుకనే సనాతన వైదిక ధర్మంలో మనల్ని భక్తులారా, పెద్దలారా, ఆస్తిక మహాశైలారా, ఆత్మస్వరూపులారా అని మాత్రమే పిలుస్తారు, కానీ ఇంకో శబ్దంతో మనల్ని పిలవరు. సనాతన వైదిక వాంగ్మయం పాపం చేస్తే మానవ జన్మ కలగదు అని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. అందుకనే మనం ఎప్పుడూ కూడా పాపము అనేటువంటి శబ్దాన్ని మనం వినం. సహజంగా చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు. ఇది 3 కోతుల సిద్ధాంతం. ఇది చెప్పలేదు వేదం. వేదం ఏం చెప్పింది అన్నారు, భద్రం కన్నే శృణుయామదేవాః. అంటే నా చెవులు ఎప్పుడూ మంచినే వినాలి, నా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడాలి, నా నాలుక ఎప్పుడూ మంచినే మాట్లాడాలి. చెడు వినవద్దు అనే దానికంటే నా చెవులు ఎప్పుడూ మంచినే వినాలి అనడంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకనే భారతీయ సనాతన వైదిక వాంగ్మయం మంచిగా చెప్పింది, చెడు చెప్పలేదు. అసలు చెడు లేదుగా నాయన, నువ్వు చూచేటువంటి నీ దృష్టి లోపం వల్ల నీకు చెడు కనపడుతుంది. లోపం కంటిలో ఉంది, సృష్టిలో లేదు. అందుకనే దృష్టి మార్చుకుంటే సృష్టి తెలుస్తుంది అన్న. అటువంటి భారతీయ సనాతన వైదిక వాంగ్మయానికి ఇటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇష్టిలు ఇవన్నీ మూల స్తంభాలుగా నిలిచి ఉన్నాయి. చూడండి, యజ్ఞోవై విష్ణు అన్నారు. అసలు యజ్ఞం ఎందుకు చేయాలయ్యా అన్నారు. రుద్రంలోనే చెప్పారు, యజ్ఞో యజ్ఞేన కల్పతామని. యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. మనలో యజ్ఞం చేయడం కోసం యజ్ఞం చేస్తున్నాము అన్నారు. అంటే కలియుగంలో చాలా మంది ఏమంటారంటే ఈ యుగం పాపపు యుగం. నిజమే, 3 యూనివర్సిటీలు మనకి సీట్ ఇవ్వలేదు, ఒక యూనివర్సిటీ పిలిచి సీట్ ఇచ్చింది. ఇవ్వని యూనివర్సిటీలు ఏమంటున్నారు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. అరే మీకు స్టైఫండ్ కూడా ఇస్తారా, మీరు 80 ఏళ్ళ వరకు మా యూనివర్సిటీలో చదవచ్చు అన్న యుగం ఏంటంటే కలియుగం. మరి ఈ యుగము ఒక కోణంలో చూస్తే కొంచెం కష్టమే, కానీ ఇంకొక కోణంలో చూస్తే ఈ యుగంలో ధరించడానికి ఉన్నటువంటి అవకాశాలు పై 3 యుగాల్లో లేవు. అది విశేషం. కృతయుగంలో తపస్సు చేసి ధరించారు, ఒక తపస్సే, ఇంకా రెండో పనే లేదు. నాకు 32 మార్కులు వచ్చినాయండి, 3 మీరు మోడరేషన్ ఇవ్వంటే కుదరదరా అబ్బాయి, 100 వస్తేనే నువ్వు పాస్ అవుతావు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదం చేసి ధరించారు, అక్కడ యజ్ఞాలే. అందుకనే అయోధ్యలో ప్రతి 10 గజాలకి ఒక యూప స్తంభం ఉండేదిట. అంటే ఎన్ని వేల లక్షల యజ్ఞాలు అయోధ్యలో జరిగాయో చూడండి. అయోధ్య అంటే ఎందుక పేరన్నారు, యోధవరం ప్రవేశింప అలవి కాని నగరం కాబట్టి దాన్ని అయోధ్య అన్నారు. మొన్న కరోనాలో మనం అంతా ఎందుకు వెళ్ళిపోలేదు అంటే అయోధ్యలో ఉద్భవించిన బాలరాముడిని చూడటానికి రామవారు మనల్ని అందరినీ ఉంచాడు. మరి వెళ్ళిపోయిన వాడు పాపాత్మలో ఉన్నారు, మనం చూసిన పుణ్యం వాళ్ళకిచ్చి మనం పుణ్యాత్మలో ఉంటాం.
ద్వాపర యుగంలో దాన ధర్మాలు చేసి తరించారు. అక్కడ కేవలం దానము ధర్మమే. ఇక్కడ కూడా మళ్ళా విశేషం ఉంది. దానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అన్న. ఉత్తర జన్మకి నీకు పుట్టడం కోసం ఇప్పుడు ఇచ్చేదాన్ని దానము అన్నాడు. ధర్మం అని ఎందుకన్నారు? నీకు ఉన్నది కాబట్టి ఇస్తున్నావు కాబట్టి ధర్మము అన్నాడు. దానం వేరు, ధర్మం వేరు. కలగటం కోసం చేసేదాన్ని దానం అంటారు, కలిగింది కాబట్టి చేస్తున్న దాన్ని ధర్మం అంటారు. ఇక మరి తపస్సు, యజ్ఞము, దానము కొంచెం కష్టం కలియుగంలో. ఎందుకంటే అంతంత సీన్ సితారా ఎవరికి లేదుగా. ముగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపడం, గాలి గోపురం, మాంగళ్యాలు, మొరమొడి, వంటలక్క, కార్తీక దీపం, మార్గశిర పిండం, మనసంతా ఉంది, ఒళ్ళంతా ఉంది, అంతరంగం, వసుంధర, దరిద్రం సీరియల్ కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు పీక్ లెవెల్లో నడుస్తుంటాయి. ఎంత పెద్ద గడుస్తున్న మగవాడైనా 8:50 లోపు ఇంటికెళ్ళి ధైర్యంగా పెళ్ళాన్ని ఎలా వచ్చి అన్నం పెట్టు అని అడగమనండి. వాడికి నేను ఆకరత ఇప్పిస్తాను. ఫస్టే మనం ఏదో క్యాన్సర్ అనుకుంటున్నాం, అంతకంటే భయంకరంగా ఉన్న ఈ టీబీల క్యాన్సర్ వెళ్ళదు. శుక్రవారం రాత్రి 8:58:59 వస్తుంది. అందుకనే ధర్మం ప్రదక్షిణం చేసే లోపు, ధర్మం చెప్పులు వేసుకునే లోపు అధర్మం 3 సార్లు భూలోకాన్ని చుట్టి వస్తుంది అని చెప్పారు ధర్మశాస్త్రం. మరి కొంచెం ఈ యుగంలో పుట్టడం ఒక రకంగా కష్టమే. మరి పుట్టాం, చచ్చిపోలేకుండా ఏం చేస్తాం? అయితే ఈ పుట్టినటువంటి యుగంలో జన్మని సార్థకత చేసుకోవడానికి ఇంతకంటే అదృష్టం ఇంకా ఏ యుగంలోనూ లేదు. ఎలా సార్థకం అవుతుంది అన్న, మొట్టమొదట ద్రవ్య యజ్ఞము అన్నారు, రెండవది తపో యజ్ఞము అన్నారు, మూడవది జ్ఞాన యజ్ఞము అన్నారు. అంటే ద్రవ్య తప జ్ఞాన యజ్ఞాల చేత ఈ కలియుగంలో మానవులు తరిస్తారు అని చెప్పారు. ఆ ద్రవ్య యజ్ఞమే ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి అయుత చండీ యాగ మహోత్సవం. అంటే ఎందుకండి ఈ యాగాలు, యజ్ఞాలు, యాగయజ్ఞాలలో అంతర్లీనంగా ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే సమస్త లోక క్షేమార్థం అని చెప్తారు. ఈ 4 సముద్రాల పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవులు సుఖ సంతోషాలతో జీవించాలి. అది యజ్ఞానికైనా అదే లక్షణం, యాగానికైనా అదే లక్షణం. ఇంటికి ఒక్క పువ్వు కూడా ఈసునకయ్యాడు మాలవం వేగి. అయుత చండీ యాగం, దండిగొట్ల సుబ్రహ్మణ్య పౌండరిక యజ్ఞాల్లో, అన్ని యజ్ఞాల్లోకి గొప్ప యజ్ఞాలు 2 ఉన్నాయి. పౌండరీకం, వాజపేయం. అతిరాత్ర, ఔత్తౌర్యామ, శాంతపన, పౌండరీక, అశ్వమేధ, వాజపేయ, అటువంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞాలు. అంటే ఇవన్నీ మామూలుగా వచ్చేవి కాదు. పూర్వజన్మ సంస్కారం చేత ఆహితాలు నవ్వాలి. అంతంతకయ్యే ముందు సకాల త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళ వారు అసలు ముందరది. సంధ్యావందనంలో ఏదో ఒక చిన్న ఎగ్జంప్షన్ ఇచ్చారు. నేను ఇప్పటికి అదే లైన్ పట్టుకొని వెళ్ళాడుతున్నా. ఏంటి అక్కడ చెప్పారు? అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు కాలాతిక్రమణ దోష పరిహారార్థం అని చెప్పారు. అరే ఎప్పుడో ఒక రోజునే కాలాతిక్రమణం, ఎప్పుడూ అయితే సూర్యుడున్నా సిగ్గుపడుతుంటారు. అందుకనే సకాల త్రికాల సంధ్యావందనం అర్హత ఉన్నవాళ్ళు విధిగా చేయవలసినటువంటి ధర్మం. విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పలేదు, చెయ్యకపోతే పాపం వస్తుంది. నువ్వు 9:50 ఆఫీస్కి వెళ్ళి
కంప్యూటర్ వేసి సీట్లో కూర్చొని ఫైల్ ఓపెన్ చేసి ప్రాసెస్ చేయాలి. నువ్వు కూర్చున్నావు కదా అని నీ అడ్మిన్ హెడ్ వచ్చి నీ మెడలో దండేసి ఆహా ఇవాళ ఎంత సుశాచమే సుధరించని మీరు వచ్చారు. నువ్వు రాకపోతే నీకు మెమో ఇస్తున్నారు. అందుకనే విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పినారు, చేయకపోతే పాపం వస్తుంది, దోషం వస్తుంది. ఎవడెవడికి ఏ ఏ విధులు విధింపబడ్డాయో మీకు మాత్రం కాదు, ఆకలేస్తే అన్నం మాత్రమే తినాలి అన్న జ్ఞానం ఉన్న ప్రతివాడికి ధర్మశాస్త్రం ఒక డ్యూటీ పెట్టింది. మీరు ఆ డ్యూటీ చేయండి, మీరు ఆ విధి నిర్వర్తించండి. అలా ఎవరెవరికి ఏ ఏ విధులు నిర్వహింపబడుతున్నాయో అవే చేయాలి. అందులోనే పరమాత్మను మనం దర్శనం చేస్తాం. అటువంటి సంకల్పంతో ఈ చక్కటి ఈ క్షేత్రంలో ఇంత చక్కటి స్థలాన్ని ఈ యాగానికి ఇచ్చినటువంటి వారు దాతలు, ఆయన పేరు చిన్నబాబు గారు ఎవరు. ఈ కార్యక్రమం ఇక్కడ ఇన్ని రోజులు చక్కగా ఇంతమంది వేద పురుషుల యొక్క దివ్యమైనటువంటి అనువాకాల మధ్య ఈ ప్రదేశం అంతా కూడా పరిఢమిల్లుతున్నది, ప్రకాశిస్తున్నది. అసలు ఈ స్థలదాతకి పూర్వజన్మలో ఈ సంస్కారం ఉంది కాబట్టి ఆయన ఇచ్చారు. లేకపోతే ఇక్కడ ఏదైనా పబ్బు పెట్టినా మనం అడగక్కర్లా, ఇక్కడే స్విమ్మింగ్ పూల్ పెట్టినా మనం అడగక్కర్లా, ఇక్కడే గుర్ర పందాలు పెట్టినా మనం అడగక్కర్లా. సైట్ అయింది, రైట్ అయింది. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మంచి సంస్కారవంతులు. అలాంటి వాళ్ళని చూసుకొని మనం కూడా ఉత్తేజం ఇవ్వాలంటే మనం ఇవ్వాల్సిన ఇచ్చే అవకాశం లేకపోయినా భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడో అందులో మన వంతు కర్తవ్యం మనం చెయ్యాలి. ఈ చండీ యాగం చేస్తున్నారు. ఇప్పుడు దేశం కాదు, ప్రపంచం అంతా కూడా చాలా కష్మలంగా నడుస్తున్నది. ఎవరికి వాడికి ఏదో ఒక తెలియనటువంటి ఏడుపు. వెనకట్లో ఈ ఏడుపులు ఏం లేవు మనకి. ఇప్పుడు మన దగ్గర పెద్దగా డబ్బు లేదు. మంచి అన్నం, ఉడికిన అన్నం, ఉడికిన కూరలు, అంత ఉత్తపప్పు, అంత గోంగూర పులుసు కూర, అంత మజ్జిగ పులుసు, గుమ్మడొడియాలు బాగా ఉంటాయి. కడుపు నిండా తినేవాడు. ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన తర్వాత మీరేం గడ్డి తింటున్నారు? మేము గోధుమ గడ్డి తింటున్నాం. మరి మేము లేత గోధుమ గడ్డి, ఓరి నిన్ను తగలయ్యా, అంత గడ్డి తినే కదా ఈ డబ్బు సంపాదించావు. అంత గడ్డి తిని ఇంత డబ్బు సంపాదించి ఇప్పుడు కూడా గడ్డి తింటున్నందుకు అలా తినచ్చుగా. తెలియదు. 10 లక్షల కోట్లున్నా 2 పులకాల కంటే ఎక్కువ తినలేకపోతున్నారు ఇప్పుడు. ఇక్కడొచ్చింది. కొంతమంది ఆకలి కోసం పరిగెడుతుంటారు, కొంతమంది ఆశల కోసం పరిగెడుతూ ఉంటారు. అందుకనే భారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో ఒక మంచి మాట చెప్పాడు. మహారాజా, ఆకలితో పరిగెత్తినంతకాలం ఏ వ్యాధులు లేవురా, ఆశల కోసం పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత వ్యాధులన్నీ గొప్పలోకి వస్తున్నాయి. చాలా మంచి సమాచారం. అంతేకాదు నువ్వు ఎవరినైనా అడగండి, ఏదో ఒక ఏడుపు. ఏమిరా ఎట్లా అంతా బాగానే ఉందండి. పిల్లాడు అమెరికాలో ఉన్నాడు, ట్రంప్ తరబడినంత వరకు అక్కడే ఉన్నాడు. పిల్ల ఆస్ట్రేలియాలో ఉంది, మనోడు అట్టాలో ఉన్నాడు, కోడలు కెనడాలో ఉంది. కానీ ఏమిట్రా పడుకుంటే నిద్ర పట్టట్ల. ఏమిరా మరి ఎందుకు పట్టదు అంటే 10 లక్షలు పెట్టి మంచాన్ని కొనగలవు, నిద్రని కొనగలుగుతామా? 500 పెట్టి కిలో బియ్యం కొంటాం, ఆకలిని కొనగలుగుతామా? ఇది ఆవిడ ఇవ్వాలి, భగవంతుడు ఇవ్వాలి. ఆకలి నిద్ర ఆవిడ మనకి ప్రదానం చెయ్యాలి. యోగానందకరి, విముక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి, చంద్రార్కానల కోటి సదృశ, చంద్రాంశు బింబాధరి, చంద్రార్కాగ్ని సమాన కుండలధరి, చంద్రార్కవర్ణేశ్వరి, భిక్షాం దేవి కృపావలంబనకరి, మాతాన్న పూర్ణేశ్వరి, ధర్మైక నిష్ఠాకరి. ఎంత బాగా చెప్పారు చూడండి శంకర భగవత్పాదుల వారు. భారతదేశంలో పుట్టకపోతే భారతదేశం అంతా బౌద్ధంలో కొట్టుకుపోయేది, అనుమానమే లేదు.
శంకర భగవత్పాదుల వారు వాయు పురాణంలో వ్యాస మహర్షుల వారు చెప్పారు. అక్కడ వ్యోమకేశుడు భూలోకంలో యుక్తకేశుడుగా వస్తాడరా. మనకి ముద్రలోనే చెప్తారు వ్యోమకేశుడు యుక్తకేశుడు అన్నారు. వ్యోమకేశుడు అంటే విపరీతమైన జడలు కలిగిన వాడు అన్నారు. యుక్తకేశుడు అంటే బోడిగుండు వాడు అన్నారు. నలుగురు శిష్యులతో సనాతన వైదిక ధర్మాన్ని ఉద్ధరించడానికి, అద్వైత మతాన్ని పునఃప్రతిష్ఠించడానికి శంకర భగవత్పాదులు వారు అవతరిస్తారు అని వాయు పురాణంలో వ్యాస మహర్షుల వారు సెలవిచ్చారు. ఈ కలియుగంలో మరి అప్పుడే కావాలి. సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతామంటే మనకు వచ్చిన రోగం మామూలు డాక్టర్ తెలియదు కాబట్టి సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన అటువంటి సూపర్ స్పెషలైజేషన్ చేసేవారు. అటువంటి భగవత్పాదుల వారు భూలోకంలో అవతరించి సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వోత్తర మీమాంసలని షడ్దర్శనాలు అంటారు. ఈ షడ్దర్శనాలకి అనుగుణ్యంగా శైవ వైష్ణవ గణాపత్య సౌరాష్ట్ర కౌమార ఆంబికం అనేటువంటి షణ్మత స్థాపన చేశారు. నాయన ఇంకా ఎక్కువ దూరం పోవద్దు, ఈ లొకేషన్లోనే తిరగండి, తొందరగా మీ సిగ్నల్స్ చెడిపోదు, సిగ్నల్స్ బాగుంటాయండి. అటువంటి భగవత్పాదుల వారు విశేషం ఏమిటి అంటే ఆయన కర్మ సన్యాసి, ఆయన యతీశ్వరుడు. సన్యాసి అంటే చాలా తేడా ఉంది. ఏదో పెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చి వెళ్ళిపోయిన వాడు సన్యాసముడు, సన్యాసం అవుతాడు. సన్యాసం అంటే అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ వదిలేసిన వాడిని సన్యాసి అన్నారు. ఇప్పుడు రెండో బ్యాచ్ ఎక్కువగా ఉన్నారు దేశంలో. ఆయన కర్మ సన్యాసి అయితే ఆయన చేయించాలి, ఆయన చేయకూడదు. యతీశ్వరులు ఎప్పుడు కూడా కర్మాచరణ చేయరు, కర్మాచరణ చేయిస్తారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు మనల్ని ఉద్ధరించడానికి వేదాంత గ్రంథాలు ఎన్నో చెప్పారు. ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవన్నీ కష్టం మనకు అర్థం చేసుకోవడానికి. మనకు వచ్చిందే అంతంత మాత్రం చదువు, పెద్ద పెద్ద పుస్తకాలు ఎక్కడ అందిస్తాము. అందుకని మన కోసం ఒక మెట్టు కిందకి దిగారు. పెద్దలు ఎప్పుడు కూడా అట్లాగే చేస్తారు. వాళ్ళ స్థాయి మనం అందుకోకపోకుంటే మన స్థాయికి వాళ్ళు దిగుతారు. అది వాళ్ళ వైభవం. అలా ఆయన కిందకి దిగి ఈ మానవులు ఎలా తరిస్తారు, ఈ యజ్ఞయాగాలు లుప్తమైపోతూ ఉన్నాయి, చేయవలసినవి చేయట్లా. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి. ఇప్పుడు బోలెడు సొసైటీలు వచ్చినాయి. ఆ మిడ్ సొసైటీ, ఈ మడ్ సొసైటీ, ఆ ఘాట్ సొసైటీ. ఈ ధ్యానాలు, శ్వాస మీద ధ్యాసలు, ఈ పిచ్చి పనులన్నీ చేయకూడదు. డజన్ ఇడ్లీ తిని ధ్యానంలోకి దిగితే ధ్యానావస్థ వేరే ఉంది. భగవద్గీత 18 అధ్యాయాలు. మొదటి 6 భక్తి శక్తం, తర్వాత 6 కర్మశక్తం, తర్వాత 6 జ్ఞాన శక్తము. అంటే ఏమిటన్నారు? భక్తి చేత కర్మాచరణ చేస్తే కానీ జ్ఞానం కలగదురా. అబ్బాయి ఊరికే కూర్చొని కళ్ళు మూసుకుంటే 70mm DTS స్టీరియో ఫోన్ సౌండ్ సిస్టంలో త్రిష అయినా కనపడుతుంది, ఇలియా కనపడుతుంది. ఎందుకు కనపడదు అన్నారు? నీకు ఫౌండేషన్ లేదు. ఆ దేవత కనపడటానికి కావలసినటువంటి భక్తి, ఆ భక్తి చేత చేసినటువంటి కర్మానుష్ఠానం. అది భక్తి చేత కర్మానుష్ఠానం చెయ్యాలి. కర్మానుష్ఠానం వల్ల జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. చూడండి, ఈ అన్నిటికీ ఒకదానికి ఇంటర్లింక్స్ అన్నమాట. అందుకే మనకి పురుషార్థాలు 4 చెప్పారు. ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలు. అరిషడ్ వర్గాలు 6 చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఇందులో కామానికి 2 చోట్ల ప్లేస్ చెప్పారు. మనకు అనుమానం, ఒక అభ్యర్థి 2 చోట్ల నామినేషన్ వేసేయచ్చా? ఇక్కడ ఓడిపోతే అక్కడ గెలిచాము, అక్కడ గెలిస్తే ఇక్కడ.
మొదటి 6లో చెప్పినటువంటిది వదిలిపెట్టాల్సింది కామం, రెండవ 4లో చెప్పింది సాధించాల్సింది కామం. ఏమిటి విశేషం అన్నారు? ధర్మ అర్థ కామ్య మోక్ష అంటే ఏమిటి అన్నారు? ధర్మైక నిష్కామకరి, ధర్మంతో జీవించు. ధర్మం అంటే ఏమిటి అన్నారు? నియమబద్ధమైనటువంటి జీవితమే ధర్మము. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. నియమంతో జీవించాలి, నియమంతో అర్థాన్ని సంపాదించాలి, నియమంతో కామ్యాన్ని తీర్చుకోవాలి. ఇక్కడ విశేషం మిగతా రెండింటికి ధర్మం లింక్ అయి ఉంది. ధర్మ జీవనము, ధర్మార్థము, ధర్మ కామ్యము. ధర్మంగా జీవించు, ధర్మంగా సంపాదించు. చాలామంది వెంకటేశ్వర స్వామి వారికి 7 కోట్లు పెట్టి వజ్రాల కిరీటం చేయించాం అని ఈగోలు వాళ్ళు వీళ్ళు పెద్ద పేపర్లు, ఫోటోలు, ప్రెస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా 7 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి కిరీటం చేయించిన అజ్ఞాత భక్తులు. అజ్ఞాత ఎందుకు మళ్ళా? అజ్ఞాత ఎందుకు? లేకపోతే నిర్మలా సీతారామన్ పట్టుకుంటారు. ఈ 7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ విశేషం ఏమిటి? ఆ వచ్చింది సవ్యద్రవ్యం కాదు. సవ్యద్రవ్యం కాదు కాబట్టి అజ్ఞాత అంటున్నాం. 7 కోట్లు పెట్టాము, ఎన్ని కొంపలాడుతున్నావో చెప్పు? ఆ ఒక్కటి భగవంతుడు మనం అనుకున్నంత పిచ్చివాడు కాదు. డబ్బుతో కొట్టాము, కిరీటంతో కొట్టాము, సువర్ణ యజ్ఞోపవీతంతో కొట్టాము. ఆయన ఒక్కటి కొడతాడు, బౌండరీ దాటి వెళ్ళిపోతాడు. సినిమాలో ఎమ్మెల్యే సినిమాలో కొట్టడం వెళ్ళిపోతాడే. ఇట్లా డిసైడ్ చేసిన వాళ్ళ పరమాత్మని ఎప్పుడూ కూడా ధర్మంతోనే మనం పట్టుకోవాలి. ఈ 4 అర్థం ఏమిటి అన్నారు? మొదటిది ధర్మంగా బ్రతుకు, రెండవది ధర్మంగా డబ్బు సంపాదించు, మూడవది ధర్మంగా కోరికలు తీర్చుకో. ఇది మగవాళ్ళకైనా ఇదే నీతి, ఆడవాళ్ళకైనా ఇదే నీతి. ఇందులో ఏమీ తేడా లేవు. 2, 3, 6 ఈ ఎక్కం రామవరపాడులోనూ ఆరే, రష్యాలోనూ ఆరే. 3 నీవు ధర్మంగా చేస్తే 4వది ధర్మంగా నీకు వస్తుంది మోక్షము. మోక్షం అంటే ఏమిటి అన్నారు? చచ్చిపోయిన తర్వాత పొందేది మోక్షం కాదు. మనం చచ్చిన తర్వాత ఏమవుతాం మనకు తెలుసా? మనకెందుకంటే చచ్చిన తర్వాత మనం బ్రతికి ఉండగానే అనుభవించేదాన్ని మోక్షం అన్నారు. ఏమిటి మోక్షము? కన్ను చూచిన ప్రతిదాన్ని మనస్సులోకి లాక్కోకుండా ఉండటమే మోక్షము. అది ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. పరమాత్మ అనేక రూపాలు లోకంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆయన ధరించాడు. పురుష రూపము ఆయనదే. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నువ్వు విష్ణువుగా చూస్తే విష్ణువుగా దర్శనమిస్తున్నాడు, నువ్వు శివుడిగా చూస్తే శివుడిగా దర్శనమిస్తున్నాడు, అమ్మవారిగా చూస్తే అమ్మవారిగా దర్శనమిస్తున్నాడు. ఏటికి వంకర ఉంటుంది, నీళ్ళకి వంకర ఉండదు. చెరుకుకి వంకర ఉంటుంది, తీపికి వంకర ఉండదు. ఏమంటే చెరుకు పక్కన దొరికితే తీపి ఎక్కువను, ఈ పక్కన దొరికితే తక్కువ ఉంటుందా? భావగ్రాహి జనార్దన. అలాంటి ధర్మాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ స్త్రీ రూపాలలో అనేక రూపాలు ఆయన ధరించాడు. ఆయనే ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళు ఒకటే, కింద పెట్టుకున్న గొట్టాలు లేవు. వంటింట్లో ఒక గొట్టం పెట్టాం, వరండాలో ఒక గొట్టం పెట్టాం, డ్రాయింగ్లో ఒక గొట్టం పెట్టాం, బెడ్రూమ్లో ఒక గొట్టం పెట్టాం. పెట్టబడిన గొట్టాలు లేవు, కానీ వేరేటువంటి గొట్టాల్లోంచి వస్తున్న నీరు ఒకటే వస్తున్నది. వంటింట్లో ఒక నీళ్లు రావట్లేదు, వాటిలో ఒక నీళ్లు రావట్లేదు. ఇన్ని గొట్టాలలోంచి వచ్చే నీరు ఓవర్ హెడ్ ట్యాంక్ నీరు ఒకటే. అలాగే మన యొక్క ఉపాసన యోగ్యతల చేత పరమాత్మ మనకు ఆయా రూపాలలో దర్శనమిస్తున్నాడు. అంతేగాని నాకు యాపిల్ పండు అంటే ఇష్టం, అదే తింటా, ఆయన అందులోనే కనపడుతున్నాడు. ఇంకొకటి మామిడి పండు ఇష్టం, ఆయనకి అందులో కనపడుతున్నాడు.
అట్లా పరమాత్మ అందుకని అవతారాలు ఎక్కువగా ధరించింది ఎవరన్నా పాపం బ్రహ్మగారికి అసలు అవతారాలే వెళ్ళాయి, ఆయన పోస్టులోకి ఎవరు వెళ్ళారు. అట్లాగే పరమేశ్వరుడు కూడా ఎక్కువ అవతారాలు ధరించాలి, ఆ పోస్టులోకి ఎవరు వెళ్ళలేరు, కష్టం. ఈ అవతారాలు ఈ డిపార్ట్మెంట్ ఎవరు అంటే కాస్ట్యూమ్ మేనేజ్మెంట్ ఇద్దరే, ఒకళ్ళు నారాయణుడు, మరొక ఆమె నారాయణి. వీళ్ళ అన్నా చెల్లెలకే పట్టింది ఈ పంచాయతీ సెటిల్మెంట్లన్నీ, మిగతా ఎవరికి లేదు. చూడండి ఎవరు చేయాలి, ఆయన దశావతారాలు ఎత్తారు, ఈవిడ అనేక అవతారాలు ధరించి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగండేది, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాదేది, షష్టం కాత్యాయనిది చ అని ఈ నవదుర్గా ప్రకీర్తన ఈ 9 అవతారాలు అమ్మవారి ధరించింది. ఇంకా విశేషం ఏమిటి అన్న కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి. శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి 10 అవతారాలు ఆ అమ్మవారి యొక్క 2 చేతుల యొక్క గోళ్ల నుంచి ఆయన 10 అవతారాలు ధరించాడు. అందుకనే పరమాత్మకి పోతన గారు మంచి మాట చెప్తారు, భాగవతం చెప్తూ ఎందుకు రాశాడు పోతన గారు, ఏం లాభం లేదా, ఆయనకి ఏమిటని అడుగుతారు కదా, సెక్యులర్ వాళ్ళు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. భూమిలో మల్లె చెట్లు రావడం ఎంత సహజమో జిల్లేడు చెట్లు రావడం అంతే సహజం. అందుకని పోతన గారు మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. భాగవతం ఎందుకు రచించారు అని ఎవరన్నా అడుగుతారని శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదను లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక సదంభకు కేళిలోల విలసద్దుర్జాల సంభూత కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు అసలున్నది